నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో ఎలా ఉంటుందంటే 2024లో పొంగల్ నేను 2024లో పొంగల్ చూడలేదు, కానీ 2025లో నేను కింద పోతుంటాను. అలా ఉంటాను అని మనం తీర్మానం చేసుకుంటాం. ఒకటి 2024లో నేను కూడా మా అందరూ ఒకరి గురించి ఉంచుతా ఉంటాయి. అంటే ఇతరులకి గెలుపు, ఇతరులకు అసహ్యం. కాబట్టి ఇతరులకు మనం ఎలా ఉన్నామంటే వెలుపుగా, చేదరింపుగా, అసహ్యంగా ఉన్నాం. అంటే ఒక మొగలు గురువుగా ఉన్నాం. కానీ కొత్త సంవత్సరంలో తెలుగు ఆకర్షించుకునేటువంటి రకరకాల ఉంది. దేవుడికి ఎన్నో గుణగణాలు ఉన్నాయండి. ఎన్ని గుణగణాలు ఉన్నాయి? ఎన్ని రంగులు ఉన్నాయో ఇరవై తొమ్మిదో వచ్చినప్పుడు ఒక ఇంటర్ అనుకుంటాం కదా. ఇంటర్ దంతంలో ఎన్ని రంగులైతే వెళ్తున్నాయి కనుక అది తీర్థాపతిలాగా పక్క సంవత్సరంలో మనందరం కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రంగు. యేసుప్రభు మాటింటే ఏమైపోయిందంటే రంగు కానా అనేటువంటి పెళ్లిలో రంగు లేని నీళ్ళకి ఏమొచ్చిందమ్మా? రంగు వచ్చింది. పాత సంవత్సరంలో యేసుప్రభు మాట్లాడలేదు, అందుకే రంగులు పుట్టుకున్నాం. కొత్త సంవత్సరంలో నేను మీరు మనం యేసుప్రభు మాట్లాడతాం. మాటింటే మాటింటే రంగు లేని నీళ్ళకి రంగు వచ్చేస్తుంటారు. ఒక చిన్న ఎన్నైతే రంగులు ఉన్నాయో ఆ యొక్క ఎన్ని రంగులు అయితే ఉన్నాయో మొదటి కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ రంగులు అక్కడ రాయబడతాయండి. దేవుడికి ఉన్నటువంటి గుణగణాలు 2వ కొరింథీ 1వ అధ్యాయం 5 నుంచి 8 వరకు రాయబడుతున్నాయండి. దేవుని యొక్క గుణగణాలు అంటే చీతాభావం తీసుకున్నటువంటి భక్తులు దర్శించినటువంటి కాలంలో జీవిలో మనం కొత్త సంవత్సరంలో జీవిలో కదా రంగు తెలియటువంటి వారంట, దేవుని మాట వినేటువంటి వారంట, ఇతరులకి విరుద్ధంగా కాకుండా ఇతరులకి ఆకర్షణీయంగా చర్చకి కనిపించేంతగా ఉండాలని మనం చేసుకుంటా ఉన్నామండి. అయితే పిల్లల మనమైతే ఉండాలండి. ఫీల్డింగ్ చెప్పేటువంటి వాళ్ళు ఆయన కూడా మనకి 10 నిమిషాలు ఆయనతో స్వేచ్ఛ ఉందండి. పావుగంట ఆయన 10 నిమిషాలు వేస్తున్నామండి. కనరాజు అయితే పావుగంట వేస్తున్నాం. అంటే మనందరూ ప్రేమించే వ్యక్తి, మన కోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తి, అవసరమైతే మన కోసం డబ్బులు కూడా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తి, సమయాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి, ఇతర సంవత్సరాలు 3 సార్లు వస్తున్నటువంటి అంతే. ఆయనకైతే 15 నిమిషాలు వస్తున్నామండి. మా అల్లుడు గారు తేజాకి అయితే 10 నిమిషాలు, ఆయనకంటే మరి ఆయన దేశపాలన గారికి 8 నిమిషాలు ఇచ్చారు. నేను 2 నిమిషాలే చెప్తాను. అంటే మా మధ్యలో పెట్టి తేజ గారికి ఇక్కడికి వచ్చి మీటింగ్ చెప్పాల్సిందిగా మనం చేస్తాం. దయచేసి లేట్ అయిపోయిందని బాగుపడతాను. మేము అర్థం చేసుకోవడం ఆ తర్వాత కష్టపడ్డారు. అందరూ మంచి దూరంగా పెట్టాలని లేదండి. మందిరంలో కూర్చొని దేవుడు పోవడానికి కూడా మందిరంలో రావాలని బయట ఆడతా ఉన్నాం. నమస్కారం. అందరికీ ఈ దేవునికి ఏర్పాట్లు లేదు. ఒక దినం కూడా మనకి గెలవడానికి మనం దినం అడుగు పెట్టాం కూడా ఎంతమంది చూడకపోతే దేవుడికి దయని బట్టి మరో దినం చూడగలిగాము. దినం దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే ఎందుకు ఏర్పాటు చేశారంటే నన్ను ఉద్దేశించాను. ఎందుకు ఉద్దేశించిందండి తెలుస్తాము. ఉదాహరణకి
మన పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, స్కూల్కి వెళ్ళిన ఏం చేస్తారు, ఏం చేస్తారు, టైం టేబుల్ ఉంటుంది, టైం టేబుల్ ఉంటుంది, టైం టేబుల్ నెక్స్ట్ ఏంటి టైం టేబుల్ ఉంటుంది, మ్యాథమెటిక్స్ అని ఇంగ్లీష్ అని తెలుగు అని డ్రిల్ అన్ని లాగా వాళ్ళు టైం టేబుల్ ఇస్తారు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు. రేపు మనకి ఏమేమి క్లాసులు ఉంటాయి, ఏ క్లాసులు ఉంటాయంటే మన పుస్తకం పట్టుకెళ్ళాలని ప్రిపేర్ అంటే రెడీ సిద్ధపాటు కలిగి ఉంటారనేది మనకి ముఖ్య ఉద్దేశం. మనం కూడా దేవుడు ఎందుకు దినాలు ఏర్పాటు చేస్తారో ఉద్దేశం చేస్తే మనం కూడా సిద్ధపాటు కలిగి ఉంటాం. అంతే కదా, సిద్ధపాటు లేని వారిగా మనం అనుకుంటాం. క్రైస్తవులైన మనం లోకంలో మన సిద్ధపాటు ఉన్నా లేకపోతే వాళ్ళు కలిగి వచ్చినట్టు మనం అయితే కలిగి దేవుడు అన్న పెట్టుకున్నాం. జనానికి దేవుడు ఏర్పడతాడు, రాబోయే జనాలు కూడా దేవుడు ఏర్పడతాడు. ఒక టైం టేబుల్ మనకు ఉన్నారు, ఎందుకు దినాలు ఏర్పడతాడు మనం చేస్తాం. ఆది కాలం మొదలుగా ఉంటుంటే దినాలు ఎలా ఏర్పడతారు, దినాలు గడవాలి, సంవత్సరాలు గడవాలి అని దేవుడే ఏర్పడతాడు. అందుకనే ఆది కాలం మొదలు 14 మనం చూసుకుంటే అక్కడ ఏమన్నా దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్టుగా ఆకాశ విశాలను రోజులను కలుగును గాక నీకు, అవి సూచనలను కారణలను దిన సంవత్సరములను సూచించుకే యుండును కాదని. ఎందుకంటే దినాలని సంవత్సరాలని మాసాలని ఇలాగా ఉండాలని దేవుడే ఏర్పాటు చేశాడు. మనకు ఆది అంటే దినాలు ఉండాలి, సంవత్సరాలు ఉండాలి, నీకు దేవుడు ఏర్పడ్డాడు. మంచిదండి, సంవత్సరం ప్రతి సంవత్సరం దినాన్ని మనం జరుపుకుంటున్నామంటే దేవుడు మైపడుతున్న రాబోయే దినానికి నేనేమి నిర్ణయం తీసుకోవాలి, ఏం చేస్తే దేవుడు సంతోషపడతాడు, దినాన్ని నేనేం చేస్తాను విషయంలో గమనించుకోవాలన్నమాట. అందుకనే జనం రావాలంటే ఏం జరగాలండి, జనం రావాలంటే దేవుడు ఏర్పాటు చేస్తారు. జనం రావాలంటే ఏం జరగాలంటే దృష్టిలో కళ్ళగా జరిగే, దృష్టిలో దృష్టి ఎవరిదండి, సృష్టిలో కళ్ళగా జరిగితేనే దినాలు జరుగుతాయి. వాళ్ళు రాష్ట్రం పడుకుంటున్నామని కనీసం మనకు రాత్రి కానీ సృష్టికి నిద్ర లేదండి, రెస్ట్ లేకుండా దేవుడు చూస్తారని దేవుడు ఏర్పాటు చేస్తారు. ఏం చేశారంట, రాత్రి పనులు వేరుపరుచుకుంటా ఆకాశంలో జోడుతారు, ఆకాశంలో జోడుతారు నీకు జ్యోతులు ఏర్పాటు చేయాలంట. జ్యోతులు ఏం చేస్తున్నాయంటే నిరంతరం ఎప్పుడు ఆగకుండా ఒక ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాయి. దేవుడి పని ఎక్కడ ఆగకుండా కొనసాగిస్తున్నాయి. ఉదాహరణకి భూమి తిరుగుతుందా లేదండి, తిరుగుతుందా, ఎంత వేగంగా తిరుగుతుందో, ఎంత వేగంగా తిరుగుతుందో. మనం పడి మీద అందం కదా, ఎంత వేగంగా చదువుతాం. అమ్మాయికి ముగ్గురు అయితే 30 అందరం, వయసు ఉన్న వాళ్ళైతే 50 అందరం, మహా కొడుకారు అయితే 100 పడతారు. అంటే ఏమంటారండి, భయంకరంగా ఉంటారు, అంటే భూమి ఎంత వేగంగా తిరుగుతుందంటే ఒక గంటకి ఎంత వేగంగా, ఒక గంటకి 1,11,600 కిలోమీటర్లు వేగం వెళ్తుంది. ఎంత వేగం, 1,11,600 కిలోమీటర్లు. ఏ ఆడగట్టు ఇసుకతో ఆడగట్టు మాట్లాడడం లేదా, ఇసుక డాక్టర్తో మాట్లాడుతుంటే డాక్టర్ రావట్లేదు. ఇసుకతో మనం దేని డాక్టర్ ఇసుక మనకి లేదా మనం కావాలి కాబట్టి ఇసుక పరిశ్రమ ఆగుతుంది, ఆగదండి. అంటే దేవుడు సముద్రానికి మాట్లాడాడు, ఈ ఇసుకతో నీకు ఆనగట్ట దాటి రావట్లేదు, దేవుడు మాట్లాడాడు కాబట్టి దాటి రావట్లేదు. చూడండి, సాయంత్రం ఎప్పుడు దేవుడు దేవుడు చూసుకుంటే జలములు తమ సరిహద్దులు మేలుకున్నట్టు ఆయన సముద్రముకు పొలిమేరలు ఏర్పడుతున్నట్టు. ఏంటంటే సముద్రానికి పొలిమేరలు ఏర్పడుతుంది. అంటే దేవుడు మాట దాటి అదుపు దాటి ఆపలేదు. సముద్రం వచ్చిందంటే అంతర్వేదలోను దీర్ఘాలు ఉండగా సముద్రం ఎప్పుడు వచ్చిందంటే ఆ సందర్భాల్లో
సునామీ వచ్చింది అనుకోండి, మనుషుల యొక్క పాపాన్ని బట్టి మనుషులు ఏం చేస్తారంటే, అంటే భూమిలో ఉన్న ఇంధనాన్ని బయట లాగాలని ప్రయత్నం చేస్తూ భూమిని ఏ స్థితిలో ఉంచాలని దేవుడు ఏర్పాటు ఆ యొక్క ఏర్పాటుని దేవుడు మనుషులు ఉండనివ్వలేదు కాబట్టి అక్కడ ఈ యొక్క ప్రమాదం జరిగింది. అంటే ఆయిల్ తో భూమిలో ఉండే దాన్ని భూమిని పట్టుకుంటే తత్వాన్ని లోపించడం చేసి సునామీలు భూకంపాలు ఎక్కువ రప్పించే ప్రయత్నం చేస్తారు. అంటే మనిషి చేసే చర్య బట్టి దృష్టి మీద తను చేసే పరిస్థితులను బట్టి ప్రభావం వాటిని అంటాం. మనం తెలుసుకున్నది ఏంటంటే సముద్రము దేవుని మాట్లాడుతుందండి, భూమిని కలిగేసాడు. భూమి దేవుని మాట్లాడుతుంది ఎట్లండి 104:5 భూమి ఎన్నటికీ కదలకున్నట్లు ఆయన దానికి పునాదుల మీద స్థిరపరచడం ఏంటంటే 104:5 అంటే భూమి ఎన్నటికీ కదలకున్నట్టు ఆయన దాన్ని పునాదుల మీద స్థిరపరచడం. పునాది ఏర్పరిచి ఇక్కడే ఉండమ్మా, ఈ పునాదులను కదలదు అని భూమి చెప్తే భూమి ఏం చెప్తాండి, నేను వింటానా విన్నా అని అంటుందండి. ఎందుకంటే మాట వింటుందండి. భూమి తన యొక్క పరిధిలో తన ఆఫీస్ లో ఇటు అందుకట్టిన కూడా భూమి చుట్టూనే అయిపోతుందా ఏదైనా లీకుండా అంత వేగంతో. ఇప్పుడు మనం ఎదురు వస్తాడండి 150 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు, అదే వేగంతో 50 కిలోమీటర్లు మీరు ఇద్దరు గుర్తున్నారు ఎలా ఉంటుందండి? ఇద్దరు గుర్తున్నారు, రెండు బండ్లు వస్తున్నాయి ఎదురు, ఇద్దరు గుర్తుకుంటే ఎలా ఉంటుందండి? అక్కడ స్పాట్ చేయడం. అలాగా భూమి తిరుగుతున్నప్పుడు తనకి వేసిన స్థిరమైన పునాది మీద దానికి అదుపు తప్పితే భూమి మీద ఎవరు ఉంటాడు? భూమి స్మాష్ అయిపోతాడు, అంటే భూమి చుట్టూనే అయిపోతాడు. మనం నేర్చుకుంటే ఏంటంటే భూమి దేవుని మాట ఉంటుంది. చాలా అన్ని విషయాలు జ్యోతి దేవుని మాట, ఆకాశం నక్షత్రాలు దేవుని మాట ఉంటాయండి, సముద్రం దేవుని మాట ఉంటాయి, సృష్టి దేవుని మాట ఉంటాయి, సూర్యుడు తన మాట దేవుని మాట వింటున్నాడు, చంద్రుడు దేవుని మాట వింటున్నాడు. అలాగా ప్రతి ప్రతి సృష్టి దేవుని మాట కంటే నరుడు మాత్రం మనం మాత్రం ఏం చేస్తున్నామంటే దేవుని మాట వింటలేదంట. యెషయా మొదటి అధ్యాయంలో దేవుడు ఏమంటాడంటే ఆ భూమి అయ్యా ఆకాశమా వినమ్మా, భూమి దేవుడమ్మా, నేను నా పిల్లలు పెంచి పెద్ద చేస్తాను, మీరేనా మాట్లాడతారు కానీ ఈ నా పిల్లలు నేను మాట్లాడి నా మాట్లాడి అని యెషయా మొదటి అధ్యాయంలో ఏమన్నంటే నేను పిల్లలను పెంచి గొప్పవారిని చేసి వాళ్ళు నా మీద తిరుగుబడి ఉన్నారు. తన ప్రాముఖ్యతను సొంత వారిని దొడ్డిని తెలుస్తున్నాను. ఇజ్రాయేల్ తిరిగి నా దేవుని యోచించాను. ఏంటంటే యెహోవా మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడంటే నేను ఆకాశం భూమిని సృష్టిని కలిగేసాను, అవన్నీ నా మాటలు అంటున్నాయి. ఆ మాటతో మాట్లాడటం మనుషులు మాట్లాడట్లేదంట. మనుషులు దేవుడు ఉపదేశాన్ని వినటం ఇష్టపడలేదంట. ఏం చేస్తున్నారంటే మనిషికి దేవుడు మాట ఇష్టపడదా. నేను వచ్చి కూర్చుని మనం చదువుకున్న మన 100 ఏమంటానండి, నేను మీరు నా ముందుగా ఆయన సంవత్సరాలు కానీ మనిషి ఏం చేస్తాడంట, రామన్న వారిగా దేవుని మాటని వినని వారిగా మనసుని లక్ష్య పెట్టని వారికి ఉంటాడు. దేవుడిచ్చిన ఆహారం చూపిస్తూ దేవుడికి ప్రతి తింటూ దేవుడికి నీరుని గాలి వాతావరణం ప్రతి తిప్పుతూ మరి ఏం చేస్తానండి, దేవుడి మాట వినట్లేదమ్మా అని దేవుడు మనుషులతో చెప్పడం లేక వారు వినట్లేదు కాబట్టి ఆకాశంలో భూమితో దేవుడు మాట్లాడటం ఎంత బయట బాధ కలిసి. అంటే మన పిల్లలు మనం మాట్లాడితే ఎలా ఉంటుందండి, తల్లిదండ్రులు ఎంత మాట్లాడతారు, పక్కన వాళ్ళు చెప్పుకుంటారు మా అబ్బాయి మాట్లాడలేదు మా అమ్మాయి మాట్లాడలేదు అని. పిల్లల విషయంలో తల్లిదండ్రులు పడే బాధ దేవుడు కష్టపడతాడు. దేవుడు ఏం చేశాడు, మనుషుల్లో మాట్లాడలేదు కాబట్టి నేను ఆకాశంతోనూ భూమిలోనూ మాట్లాడుతున్నాను. వెలుగుబడికి వెళ్ళిపోయి ఎక్కడో మనం కూడా ఒకసారి ఏమవుతుంది, పిచ్చోడు వెళ్ళిపోయి ఆ చెట్టు పట్టుకుంటుంది ఆ చెట్టుతో మాట్లాడుకుంటుంటారు. అలాగా దేవుడు తను చేసిన సృష్టిని లేకపోతే మనుషులు తను మాట్లాడలేదు. వాళ్ళు ఏం చేస్తారంట, నా మాట వింటలేదంట. అందుకని నేను ఏం చేస్తానంటే ఆకాశంగా విలువండి దేవుడు మాట్లాడుతూ చూస్తాం. అదేవిధంగా యెహెమ్యా గ్రంథం చూస్తుంటే యెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ మనం అన్ని అనుభవించి దేవుడు అన్ని అనుభవించి యెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 30వ చూస్తుంటే మనం ఏం చేస్తామంట, వారు తమ రాజ్య పరిపాలన కాలమందు
నీవు తమ ఎడవ చూపించిన గొప్ప ఉపకారము తలంచక నీవు వారికి ఇచ్చిన విస్తారము ఫలవంతమైన భూమిని అనుభవించి నిన్ను సేవింపకపోయి తమ చెడు నడకలను విడిచి మారు మనసు పొందలేదు. ఏంటంటే మనం అన్ని దేవుడికి అన్ని అనుభవించి ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన ఇచ్చే వస్త్రాలు, ఆయన ఇచ్చే జీవనము, జీవితము, ఇరుమి, గాలి, వాతావరణం అన్ని దేవుడికి అన్నారు. మనిషి ఏం చేస్తానంట, మారు మనసు పొందకపోయాడు. అంటే చాలా గొప్ప విషయం కదా. మనం అనుకుంటాం చాలా భక్తి కాలేదు దేవుడు భక్తులనే నా జీవితం నేను భక్తిగా జీవిస్తున్నాను అనుకోదు. కాని వారు మారు మనసు దేవుడు ముందు రావట్లేదండి. వచ్చిన వారు సరైన రీతిలో వారి యొక్క జీవితాన్ని కొనసాగించుకుంటున్నారన్నమాట. మనం మరి ఏం చేయాలి అంటే ఏం చేయాలండి? భూమి దేవుడు మాట్లాడుతుంది, సముద్రము దేవుడు మాట్లాడుతుంది, ఆకాశము దేవుడు మాట్లాడుతుంది, వాతావరణం ఋతువులు ప్రతి దేవుడు మాట్లాడుతుంది. కానీ నేను దేవుడు మాట్లాడి దేవుడు అంటున్నాడు కాబట్టి అయితే నేనేం చేయాలయ్యా అని దేవుని దగ్గర అంటే దేవుడు ఏమన్నాడంటే నాకు పని చేయండి. ఆయన పని ఏంటండి? మీరు భక్తిగా, విశ్వాసంగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధిగా బ్రతకండి. రెండోది ఏంటంటే నా యొక్క పరిశుద్ధిని ప్రకటించండి అన్నాడు. మనం ఈరోజు చాలా విషయం చేశాం. గ్రీస్ యొక్క సంఘం అవునంటే మనం తెలియదండి, తెలుసండి. ఏమేమి నియమాలు కొత్త నియమాలలో మీరు మనకి ఇచ్చాడో ఆ నియమాలు మనం పాటించాలి, అంతే కదా. మనం పాటించాలి కదా గ్రీస్ యొక్క సంఘ నియమాలు. అంటే పరలోకం ఎవరైతారంటే గ్రీస్ సంఘం చెప్పుకుంటాం. ఎందుకంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేద్దాం. ఇప్పుడు మన బాధ్యత ఏంటండి? మన బాధ్యత ఏంటంటే తెలియని వాళ్ళకి చెప్పవలసిన బాధ్యత మనం మన కుటుంబాన్ని రక్షించుకోవాలి, మనం రక్షించుకోవాలి. తెలియని వారికి మనం రక్షించే బాధ్యతమైన ఆనాడు ఆదిమ క్రైస్తులు ఏం చేశారు ఆదిమ క్రైస్తులు రక్షింపబడి అనేక చోట్ల వారు ప్రయాణం చేశారంటే రక్షణ సువార్త చెప్పారు. మన గ్రామం మాత్రమే ఏమైందండి? మన గ్రామం వారు మాత్రమే రక్షణ పొందుతూ ఏమైపోయిందండి? నష్టమైపోయిందండి. మన గ్రామం వారికి మాత్రం కూర్చుని విని వాళ్ళ జీవితాన్ని బదులుపరచుకోవాలన్న విషయాన్ని కష్టమైపోయింది. మనం బయటకు ఏం చెప్తాం అంటే సంఘానికి ఇచ్చిన పని ఏంటంటే చూడండి, ఎఫీసీ పత్రిక 3వ అధ్యాయంలో సంఘం గొప్ప పని ఉన్న సంఘాన్ని ఆ పని మనం చేస్తున్నాం లేదంటే చేయకపోవడం కారణం ఏంటంటే మనమే సరిగా లేకపోయామండి. మనమే వచ్చి దేవుడు మాట సరిగా వినలేకపోతున్నాం, సరిగా పాటించలేకపోతున్నాం, దేవుడికి ఔద్యాన్ని సరిగా ప్రకటించలేకపోతున్నాం. మన గ్రామంలోనే, మన ఇంట్లోనే. మనం ఇతర వాళ్ళకి ఏం చెప్తామండి? 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు చేసిన నిత్య సంకల్పం చెప్పున పరలోకములో ప్రధానులకు అధికారం సంఘం ద్వారా మన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింపదగిన క్రైస్తవ అన్నిటిలో ప్రకటించుకున్నాం. సమస్తమును సృష్టించిన దేవుని పూర్వకాలం బతుకై ఉన్న ఆ మార్గములకు వచ్చిన ఏర్పాటులకు వ్యక్తితో అందరికీ తెలియపరచడంలో పరిస్థితులు అల్పుడమైన నాకు ఈ కృప అనుగ్రహించాను. సంఘం ఏం చేయాలంటే ప్రకటించాలి. బయటకు వెళ్తున్నాం మనం సువార్త పని విషయమే. స్త్రీలు కానీ పురుషులు కానీ ఏం చేయాలి? భాష వేయించి నాతో పట్టణం అంతా క్రీస్తు సువార్త, క్రీస్తు ఔన్నత్యాన్ని ప్రకటించాలి. మనం ఉంటుంటారు అపోస్తులు ఏం చేశారంటే ఊరూరా ప్రకటించారు. ఇస్తూ చెప్పారా నేను పంపించినా మీరు మేము గొడవల మీద పంపించాడు వెళ్ళారు. అందుకంటే ఈ రోజు మనకు మన మధ్య వరకు దేవుడి సువార్త వచ్చిందండి. మనం కూడా రక్షణ పొందాం. అపోస్తులు పౌలు గారు ప్రయాణం చేశాడు. ఇల్లు ప్రయాణం చేశారు, ఇప్పుడు ప్రయాణం చేశారు. అంటే ఆయన ప్రయాణం చేయబట్టే, ఆయన సాయంత్రంగా ప్రారంభించబట్టే, ఆయన ప్రయాణం చేయబట్టే సువార్త మన వరకు వచ్చిందండి. ఇప్పుడు ఈరోజు క్రీస్తు యొక్క సంఘం ఔన్నత్యం, క్రీస్తు తన రక్తంతో కొన్న సంఘం అయ్యాటి. నా సంఘం అంటే బైబిల్లో ఉన్నది మనం చేయాలి, ఏ విషయం మనం చేయకూడదు. ఎంత మటుకు మనం ఈ సంఘము బయటకు పోతున్నాం కదా, ఎంతవరకు మన బాధ్యత మనం భావిస్తున్నాం. భూమి తన బాధ్యత, భూమి తనకి ఇచ్చిన పునాదులను తప్పుకోవడానికి తను ఇష్టపడకుండా, రాత్రి మొదలు అనుకుంటా చిరస్థాయిలో అతి వేగంతో తన ప్రయాణం చేస్తూ దేవుడు మాట్లాడుతుందండి. సముద్రము ఇస్రాయేలుతో అనగట్టిన పొడి మీద ఏర్పరిచిన అది దాడకుండా దేవుని మాట లోపలి అక్కడే నిలబడి ఉంటుంది అనుకుంటుంది. కానీ మానవుడైన మనము, దేవుడైన మనము ఆకాశమా చొవ్వి ఎందుకు భూమి చొవ్వి మా ఆకాశం దేవుడు మాట్లాడతారు. నా పిల్లలు నా మాట్లాడలేదు, నేను ఇచ్చిన పని నెరవేర్చలేదని అనుకుంటాం. ఈ రోజు మనం ఇచ్చిన బాధ్యత ఏంటంటే
ఈ గ్రామాల్లో ఏ ఒక్కరు కూడా నశించకూడదు. ప్రతి ఒక్కరు వచ్చి కూర్చోవాలి. దాని ముందు నేను నా కుటుంబంగా, నేను ఒక సహోదరిగా పక్కింటి అమ్మాయి రాకపోతే, పక్కింటి ఆవులు రాకపోతే, పక్కింటి సోదరులు రాకపోతే వారి విషయం నేనే చేస్తున్నా. వారి పట్ల నాకు ఉన్న ఆలోచన లేదా? ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడికి కాంతి ఉందండి, స్వయం కాంతి లేదు అతనికి. సూర్యుడి నుంచి కాంతిని బట్టి ప్రకాశించబడింది. అంటే దేవుడి దృష్టి ఏంటంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి చూడండి. దాంతో నాకు సంబంధం లేదు, దాంతో నాకు సంబంధం లేదు, అది ఎలా అది అని మనుషులు పక్కన పెట్టే పరిస్థితులు ఏదో మనం చూస్తున్నాం. దేవుడి పని ఏంటంటే సృష్టించుకుని మనం గమనించాలి. చెట్టు ఎదుగుతుందంటే దాని నీడని పిచ్చుకలు, పక్షులు, జంతువులు ఆశ్రయం పొందాయి. అలాగే ఒకదాని ఒక ఎలాగైతే ఆధారపడ్డాయో మనిషి అయితే మనము, దేవుడు లేని మనము ఒకరి బట్టి ఒక ఆధారం పొందాలి. ఒక వ్యక్తి రాకపోతే ఎందుకు ఎదురు రాలేదు, బలహీనత రాలేదా, కోపం రాలేదా, లేకపోతే ఏదైనా నాలో లోపం ఉందా, లేకపోతే సంఘంలో లోపాలు ఉన్నాయా, లేకపోతే అధికారుల లోపం ఉందా, కాబట్టి ఆ యొక్క సోదరు దగ్గరికి వెళ్ళి అయ్యా ఎందుకు రాలేదు, మీరు ఏంటి లోపం అని ఆ బిడ్డని పరీక్షించి అడిగి దానికి సమాధానం తీసుకొచ్చి ఆ బిడ్డని ఎలాగైనా తల్లిదండ్రులు ఆలోచన ఏ ఒక్కరే నమ్ముతారా ఉంటే సంతోషం అంటే. లేకపోతే మన కొత్త సంవత్సరం కొత్త నిర్ణయాలతో పక్కింటో ఎవరు రాకుండా వాళ్ళ లాభం కూర్చోబెట్టి ప్రయత్నం మనం చేయాలి. గ్రామంలో ప్రతి ఒక్కరు కూర్చోబెట్టాలి. అదేవిధంగా గ్రామంలో రక్షణ తర్వాత మనం గ్రామం బయట కూడా వెళ్ళాలి. ఈ మహాపట్టణం ఉన్న నర్తపురంలో క్రీస్తు అయ్యా ఆయన దేవుడికి ఇప్పుడు మనం ముందు కూడా చేయాలి. చేయకపోతే ఏంటంటే మోషే కూడా ఆయన నాయకుడు కదా, ఇస్రాయేల్ నడిపిస్తాడు కదా అని దేవుడు మోషే కూడా విడిచిపెట్టలేదు. కానాడు వెళ్ళలేదు, మోషే ఇంట్లో లేదండి. దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయకపోవడం వల్ల కలుగుతుంది. అహరోను పిల్లలు కదా, అహరోను అర్పణ అర్పించేవాడే కదా, నా పిల్లలు కదా అని అహరోను పిల్లలు కూడా ముందు కట్టించేవాడు. దావీదు కదా, నా హృదయాలు కదా అని దావీదు తప్పు చేసి విడిచిపెట్టారు. మనం కూడా దేవుడు పని చేయకుండా దేవుడికి వ్యతిరేకకుంటూ ఆకాశంతో భూమితో మాట్లాడే దేవుడు నేను ఈ రోజు మనతో మాట్లాడుతున్నాను. నా పని నేను ఖచ్చితంగా నేను చేస్తాను లేదని, నా వంతు నేను ప్రయత్నం చేస్తాను లేదా, నా వంతు నేనైతే నా వంతు నేను చేస్తున్నాను అంటే నేను గర్వంగా చెప్పలేదని కాబట్టి దేవుడు ఆలోచన బట్టి దేవుడు ఏదో కొంచెం విషయం కాబట్టి నేను చేయగలుగుతాను. ప్రతి జూమ్ లో క్లాస్ పెడితే కొంతమంది చెప్పబడుతుంది, కొంతమంది రక్షించుకుంటారు. అందులో చాలా మంది సేవ ఉన్నారండి. ఒక సంఘంలో ఒక సేవ నిలబడి అబద్ధ బోధ లేకపోతే మత్స్యక బోధ నేర్చుకున్న సేవకుడు మార్చండి మొబైల్ చట్టం పట్టేది. అందులో నాకు అంతే లేదని దేవుడు దేవుడి మహిమ. అలాగే మన వంతు మనం ఏం చేస్తాం కనపడదు. మనం ఎక్కడ అక్కడ స్పాట్ చేయాలి. ఇక్కడ మనం చేయకపోతాం. ఇక్కడ గతంలో అన్న స్పాట్ క్రీస్తు ఏర్పాటు చేద్దాం వస్తూ నేను కూడా అక్కడ క్రీస్తు ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాను. మొబైల్ వల్ల మాకు ప్రార్థన చేయండి. మీరందరూ మీ పని ఏంటంటే దేవుడు కోసం మనం పని చేయండి. ఆకాశం పనిచేస్తుంది, భూమి పనిచేస్తుంది, సముద్రం పనిచేస్తుంది, ప్రతిదీ పనిచేస్తుంది దేవుడు పని. కానీ మనుషులైన మనం దేవుడు పని చేయడం కాబట్టి మన పని మనం గుర్తిరగాలి. మనం పరిశుద్ధంగా నిలబడాలి, పరిశుద్ధంగా జీవించాలి. పక్క వాళ్ళని పురుగొల్పి గ్రామానికి కావాలి. మనం మహాపట్నంలో మనల్ని ఏంటంటే తోట అందించే కాబట్టి మనం అందించే వాళ్ళని మనం ఉండాలి కాబట్టి దేవుని పని చేసేవాళ్ళు మనం ఉండాలి. దేవుని పని నిర్లక్ష్యం చేస్తామంటే, దేవుని ఆరాధన నిర్లక్ష్యం చేస్తుంటే అది మహా ఉగ్రత. దేవుని ఉగ్రత బయలుదేరిందంట. రోమిల పత్రిక మొదటి 18 మనం చూస్తున్నామండి. రోమిల పత్రిక మొదటి 18 మనకి పరలోకం బయలువస్తుంది. అగ్ని ఉగ్రత దుర్నీతి చేత సత్యం నటించు మనుషుల యొక్క సమస్త భక్తి నీతిగలను దుర్నీతి మీదను దేవుడి కోపము పరలోకం నుండి బయలు నచ్చబడుతున్నది. పరలోకం దేవుడి యొక్క కోపం ఉగ్రత భయపడి ఎట్లంట దుర్నీతి చేత సత్యాన్ని నటిస్తాడంట, వాస్తవాన్ని నటిస్తాడంట. ఆదివారం ఆరాధన, ప్రభు దిన ఆరాధన ఖచ్చితంగా చేయాలంటే వేరే దిన ఆరాధన అది 100% ఏంటంటే బైబిల్ విరుద్ధమంట. అది చెయ్యి తగలండి. లేకపోతే క్రిస్మస్ ఆరాధన ఉంటారండి. క్రిస్మస్ ఆరాధన బైబిల్ లేదండి. ఆదివారం ఆరాధన, క్రీస్తు యొక్క పునరుద్ధారణ ఆరాధన, కోరుకున్న ఆరాధన అది మనం ఖచ్చితంగా చేయాలండి. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలు శనివారాన్ని వాళ్ళు ఆరాధన కాకపోతే ప్రాణంతో కూడా చంపేవారు. ఏం చూడండి, శనివారం వాళ్ళకి ఏం చేశారంట, పదార్థంలో కాంగ్రెస్ పదార్థంలో కాంగ్రెస్ దేవుడు ఆరాధించాలి. రాళ్ళతో కూడా చంపడతారు. కొత్త నిబంధనలో మనకి ఆదివారం కాబట్టి ఈ ఆదివారం కాక
ఏ దినానైనా మనం ఆహారం పెట్టుకున్నా కూడుకున్నా అదేమవుతుందంట దేవుడు పెట్టుకునే కారణం అంట దేవుడు పాపం సత్యం అంటే సత్యం ఏంటంట ఉన్నది కదా సత్యం అంటే మనుషులు భక్తి కదా భక్తి కదా దేవుడు పాపం కాబట్టి దేవుడు ఇచ్చిన నియమ జనాలని మనం ఆచరించాలి దినాలు ఏర్పరిచాడు ఆసన ఏర్పరిచాడు పాపం ఏర్పరిచాడు కాబట్టి ఆ దినాన్ని మనం ఖచ్చితంగా చేయవలసిన పని ఉందండి ఆ పని మనం చెయ్యాలి పక్క వారిని కొనుక్కోవాలి తీసుకు కూర్చోబెట్టాలి మన అర్థం పట్టణంలో వినకపోయినా మన సువార్తలు ఇచ్చేవాళ్ళం ఉండాలి అది దేవుడు కోరుతుంది అందుకని ఆకాశం దేవుడు పని చేస్తుంది భూమి దేవుడు పని చేస్తుంది సముద్రం దేవుడు పని చేస్తుంది మనం కూడా దేవుడు పని చేసేవాళ్ళు ఉండాలని మంచి గ్రీటింగ్స్ చెప్పినటువంటి సూర్యతేజ గారికి మన చిన్న స్థానిక క్రీస్తు సంఘం తరఫున వందనాలు తెలియజేసుకుంటా ఉన్నామండి. దానికంటే ముందుగా యేసు పాపం గారు గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి సందేశం ఇచ్చారండి. మరి ఆయన గురించి చెప్పాలంటే 2 కిడ్నీస్ కూడా డయాలసిస్ అండి. జాగ్రత్తగా ఆలోచించండి. మంగళవారం భీమవరం అవ్వాలి డయాలసిస్, శుక్రవారం డయాలసిస్ భీమవరం అవ్వాలి. వాంతులు అయ్యేటప్పుడు భీమవరంలో మన వాళ్ళే కొంతమంది దశిస్తుంటే అక్కడ ఇట్లా వాంతులు అవుతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఆయన క్రమం తప్పట్లేదు. స్త్రీ సంఘంలో ప్రతిరోజు ఆరోగ్యం మా అంతకంటే ముందు వస్తాడు. మరి ఆయన గురించి మనం ప్రార్థన చేద్దాం. పోయిన వారం కూడా కనకరాజు గారి సంవత్సరంలో ఆయన గురించి చెప్పడం జరుగుతుంది. ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని మనం చెప్తా ఉన్నాం.